రైట్ సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మన యొక్క పీఈటీ మరియు పీడీ సిలబస్లో అత్యంత కీలకమైనటువంటి అనాటమీ టాపిక్ల్లో ఒకటి డైజెస్టివ్ సిస్టమ్, మానవుని జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మనం 2003 డిఎస్సి పేపర్ల నుండి లాస్ట్ 2018 డిఎస్సి పేపర్ల వరకు పరిశీలించినట్లయితే ప్రతి డిఎస్సిలోనూ మినిమం 1 బిట్, మ్యాక్సిమం 2 బిట్స్, చాలా పేపర్లో 2 బిట్లు అడగడం జరిగింది మానవుని జీర్ణ వ్యవస్థ గురించి. ఎప్పుడో 1-2 సందర్భాల్లో 1 బిట్టు అడిగారు. ఇప్పటి వరకు 6 డిఎస్సిలో 9 బిట్లు వచ్చాయి. 6 డిఎస్సిలో 9 బిట్లు వచ్చాయి అంటే అర్థం మ్యాక్సిమం ప్రతి డిఎస్సిలోనూ 2 బిట్లు వస్తున్నాయి. ఏదో 1-2 సందర్భాల్లో 1 బిట్ వస్తుంది. ఎనీహౌ మినిమం 1, మ్యాక్సిమం 2, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇక్కడే కాదు, మీకు జీకేలో కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. సో గత ప్రశ్నాపత్రాలను మనం విశ్లేషించినట్లయితే చాలా స్పష్టంగా దీని పరిధి నిర్వచించబడింది. చాలా క్లియర్గా, ఓపెన్గా, డైరెక్ట్గా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. వెరీ 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 సింపుల్ టాపిక్, వెరీ యూజ్ఫుల్ టాపిక్. రైట్, మానవుని జీర్ణ వ్యవస్థ. మరి ఈ మానవుని జీర్ణ వ్యవస్థ దేని గురించి మాట్లాడుతుంది? పేరులోనే ఉంది, జీర్ణం. దేన్ని జీర్ణం చేసుకుంటాం మనం? రాయినా, కాగితాలనా, ఇసుకునా? కాదు కదా, తినే ఆహారమును. సో తినే ఆహారమును జీర్ణము చేసేటువంటి వ్యవస్థే జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. మరి దీని పని ఏమిటి? దీని విధులు ఏమిటి? ఎన్ని ఉన్నాయి? అసలు ఇది ఏం చేస్తుంది? ఇందులో ఏ భాగాలు ఉన్నాయి? ఆయా భాగాలు ఏం పనులు చేస్తాయనేది చాలా ఇంపార్టెంట్. సో జీర్ణ వ్యవస్థ ప్రధానంగా 4 విధులను పాటిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్టు ఆల్రెడీ మనకి డిఎస్సిలో అడిగాడు. జీర్ణ వ్యవస్థ యొక్క విధులు ఏంటవి? ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, defecation. These 4 functions are depends upon the digestive system. ఈ 4 ఫంక్షన్లు డైజెస్టివ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ఇంజెషన్, 2 డైజెషన్, 3 అబ్జార్ప్షన్, 4 డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. ఆహారాన్ని తీసుకుని నమిలి మృంగే ప్రక్రియను మనము స్వాలోయింగ్ని ఇంజెషన్ అంటాం. ఆహార పదార్థాలు అనేవి జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణం చేయబడడం అంతా డైజెషన్ అంటాము. అబ్జార్ప్షన్ అంటే చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆహారం పూర్తిగా జీర్ణమై చిన్న పేగు గోడల గుండా రక్తములో కలవడాన్ని శోషణం అంటాము. దాన్ని అబ్జార్ప్షన్ అని పిలుస్తాము. జీర్ణము కాని వ్యర్థ పదార్థాలు పెద్ద పేగు నుండి పురుషనాళం నుండి మలము ద్వారా బయటికి వెళ్ళిపోవడాన్ని మనము డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్ అంటాం. వీటి గురించి మాట్లాడితే డైజెస్టివ్ సిస్టమ్ పూర్తయినట్లే. దీనిలో ఏ ఏ భాగాలు పాల్గొంటాయి, ఏ గ్రంథులు ఏ రకాల ఎంజైములు విడుదల చేస్తాయి, ఆ ఎంజైమ్ యొక్క విధి ఏమిటి, మనం తీసుకునే ఆహార పదార్థాలను ఏ విధంగా జీర్ణం చేస్తున్నాయి. రైట్ సార్, ఇది మనం మాట్లాడవలసినటువంటి అంశాలు. వీటి మీద బిట్లు అడుగుతాడు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ నుంచే డిఎస్సికి 1 బిట్ వచ్చింది. జీర్ణ వ్యవస్థ యొక్క విధులు ఎన్నండి? 4. ఇది ఆల్రెడీ 2003కి అడిగినటువంటి డిఎస్సి బిట్. ఏంటా 4? ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. రైట్, దీస్ 4 ఫంక్షన్స్ డిపెండ్ అపాన్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు అసలు జీర్ణ వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలోని భాగాల క్రమాన్ని రాయండి. ఈ క్రింద వాళ్ళు జీర్ణ వ్యవస్థ భాగాల క్రమము అని అడుగుతాడు. రైట్, మెయిన్లీ 8 పార్ట్స్. ఏంటవి?
నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళము, పాయువు. ఈ 8 వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? మౌత్ నోరు, ఫారింక్స్ గ్రసని, ఈసోపాగస్ ఆహారవాహిక, అదేవిధంగా స్టమక్ జీర్ణాశయం, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవులు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేవులు, రెక్ట్రమ్ పురీషనాళము, యానల్ లేదా యానస్ పాయువు. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. సో ఇలాంటి వాటి నుంచి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వానిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించండి. ఏమండి? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణ వ్యవస్థ. నోరు, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు. నోరు, స్వరపేటిక, గ్రసని, జీర్ణాశయము. నోరు, గ్రసని, స్వరపేటిక, వాయునాళము. ఇలా డిఫరెంట్ టైప్లో మనకి అడగొచ్చు. అది ఎలా అడిగినా క్రమం అనేది సీక్వెన్స్. ఏటో సీక్వెన్సు? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళం, పాయువు. రైట్ సార్? ఇప్పుడు ఒక్కొక్క అవయవంలో జరిగేటువంటి మార్పులు. రైట్? సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలు ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు. వీటిని స్థూల పోషకాలు అంటాం. ఏమండి? మేజర్ న్యూట్రియంట్స్. మనం తినే అన్నం కార్బోహైడ్రేట్లు. ఏమండి? పప్పులు, సోయాబీన్స్ ఇలాంటివన్నీ ప్రోటీన్లు. మనం వాడే ఆయిల్ కంటెంట్ అంతా ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు అనే 3 ప్రధాన పోషకాలను తీసుకుంటాం. వాటితో పాటు తీసుకునేటువంటి ఆకుకూరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు ఇతరత్రా ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడేవి ఈ 3 అంశాల గురించే. 1 కార్బోహైడ్రేట్ల గురించి, 2 ప్రోటీన్ల గురించి, 3 క్రొవ్వుల గురించి. రైట్? ఇవి సంక్లిష్టమైన ఆహార పదార్థాలు. ఈ సంక్లిష్టమైన ఆహార పదార్థాలని సరళమైన ఆహార పదార్థాలుగా మార్చే వ్యవస్థే జీర్ణ వ్యవస్థ. మనం తీసుకునేటువంటి అన్నం వంటి కార్బోహైడ్రేట్లు, పప్పులు వంటి ప్రోటీన్లు, నూనెల వంటి క్రొవ్వులను ఇవి ఎలా ఉంటాయి? సంక్లిష్ట ఆహార పదార్థాలు. అనేక కణాలతో దగ్గరగా సమ్మిళితమైనటువంటి కణాలు. అలాంటి సంక్లిష్ట కణాలతో కూడినటువంటి, అణువులతో కూడినటువంటి ఈ ఆహార పదార్థాలని అత్యంత సరళమైన ఆహార పదార్థాలుగా మార్చే వ్యవస్థే జీర్ణ వ్యవస్థ. రైట్? ఇందులో నోరు ఏం చేస్తుంది? ఒకసారి చూడండి. ఇక్కడ గతంలో డిఎస్సికి బిట్ ఇచ్చాడు. నోరు, మౌత్. మొట్టమొదట జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమయ్యే భాగము నోరు. ఎందుకు? ఆహారాన్ని మనం తీసుకునేటువంటి మార్గం ఏది? నోరు. కాబట్టి జీర్ణక్రియ ప్రారంభం జరుగుతుంది. ఇది మనకి డిఎస్సిలో అడిగాడు. మీ యొక్క డిఎస్సిలో అడిగాడు. మానవుని జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది? నోరు. ఇప్పటికి 2 బిట్లు వచ్చేయండి. జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఎన్ని? 4. ఆ 4 మాట్లాడుకుంటాం. ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫికేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. సో భాగాలు ఏమిటి? జీర్ణ వ్యవస్థలో పాల్గొనే భాగాలు ఏమిటి? భాగాల క్రమం ఏమిటి? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళం, పాయువు. ఇప్పుడు ఒక్కొక్క భాగము, ఆ భాగంలో జరిగే మార్పుల గురించి మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మౌత్, నోరు. సో నోటి ద్వారా మనం ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మానవుని యొక్క జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది అంటే నోరు. ఇది మనకు మీ యొక్క పిఈటి సిలబస్లో డిఎస్సికి ఇవ్వడం జరిగింది, టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 బిట్లు మనం చూసాం. మరి ఈ నోటి ఒక భాగాన్ని మనం ఓపెన్ చేస్తే ఈ నోటిలో ఉండే కుహరాన్ని ఆస్య కుహరము అంటాము. వారల్ క్యావిటీ. నోటిలో ఉండే కుహరాన్ని ఏమంటామంటే ఆస్య కుహరము అంటాము. వారల్ క్యావిటీ. మరి నోటి ద్వారానే మనం ఆహారం తీసుకుంటున్నాం కదా. నోటి ద్వారా తీసుకోవడాన్ని మనం ఏమంటాం? అంతర్సరణము. అంతర్సరణము లేదా అంతర్గ్రహణము. అంతర్గ్రహణము. ఇంజెషన్.
ఇంజిషన్. సో నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడానికి అంతఃసరణము లేదా అంతర్గ్రహణము అంటాం, ఇంగ్లీష్లో ఇంజెషను అంటాం. సో మానవుని జీర్ణక్రియ నోటితో ప్రారంభమవుతుంది. నోటి ద్వారా ఆహారం తీసుకోవడాన్ని ఇంజిషన్ తెలుగులో అంతఃసరణము లేదా అంతర్గ్రహణము అంటారు. నోటిలో ఉండే ఈ కుహరాన్ని ఆస్యకుహరము అంటాము. ఈ ఆస్యకుహరంలో ఉండే భాగాలు ఏమిటి? 1 దంతాలు, 2 నాలుక, 3 లాలాజల గ్రంథులు, టూత్, టంగ్ అండ్ సెలైవరీ గ్లాండ్స్. సో ఆస్యకుహరం వారల్ క్యావిటీలో ఉండేటువంటి భాగాలు. ఎలాంటి బిట్టు అలవడతాడు? ఆస్యకుహరంలో లేని భాగము. ఈ కింది వాటిలో ఆస్యకుహరమునకు సంబంధించినది బిట్టు వాడు ఎలాగైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు సార్. అందుకే కంటెంట్లో మనకి అనాలిసిస్ ఉండాలి. సో ఆస్యకుహరంలో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు అనేవి 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క భాగము దాని యొక్క పని చూద్దాము. దంతాలు 2 రకాలు ఉంటాయండి. దంతాలు అనేవి 2 రకాలు. ఏంటవి? పాలదంతాలు, శాశ్వత దంతాలు, మిల్క్ టీత్ అండ్ పెర్మనెంట్ టీత్. సో ఈ బిట్టు మనకి జీకేలో కూడా ఇంపార్టెంట్. మానవుల్లో పాలదంతాల సంఖ్య ఎంత? 20. మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? 32. సో పాలదంతాలు ఊడిన తర్వాతనే శాశ్వత దంతాలు అనేవి రావడం జరుగుతుంది. సో వన్స్ మిల్క్ టీత్ మనకి ఊడిపోతేనే పెర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి. పాలదంతాలు, శాశ్వత దంతాలు అనే 2 రకాల దంతాల మానవుల్లో చూస్తాం కాబట్టి ద్వివారి దంత విన్యాసము అంటాము. ద్వివారి దంత విన్యాసము, డెంటల్ ఫార్ములా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మానవుల్లో ద్వివారి దంత విన్యాసం అనేది మనకి కనిపిస్తుంది. ఒకటి పాలదంతాల రూపంలో, ఇంకోటి శాశ్వత దంతాల రూపంలో. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దంతాలు ఏవి? శాశ్వత దంతాలు. ఎందుకు? పాలదంతాలు వస్తాయి, ఊడిపోతాయి. సో శాశ్వత దంతాలు కానీ చూసుకున్నట్లయితే పాలదంతాలు ఊడిన తర్వాత వస్తాయని చెప్పుకున్నాం, రైట్? జనరల్గా ఒక అడాల్సెన్స్కి వచ్చిన తర్వాత, కౌమారదశకు వచ్చిన తర్వాత 28 దంతాలు వస్తాయి. 28 దంతాలు పూర్తి అయిపోతాయి. మిగతా 4ను జ్ఞానదంతాలు అంటాం, విజ్డమ్ టీత్. ఇవి 17 to 25 ఇయర్స్ మధ్యన వస్తాయి. సో ఆ 4 17 to 25 ఇయర్స్ మధ్య వస్తాయి. వాటిని మనము జ్ఞానదంతాలు, విజ్డమ్ టూత్ అంటాము. రిమైనింగ్ అంతటినీ కలిపి మనం ఏమంటున్నాము అంటే 28ని జనరల్ టీత్ అంటాం. వాట్ ఎవర్ మేబీ. ఫైనల్గా వ్యక్తిలో ఉండేటువంటి దంతాలు మొత్తం ఎంత అంటే 32. ఏమిటా 32? చాలా ఇంపార్టెంట్. ఇవి దంత సూత్రం ఏమిటి? ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్స్లో కూడా అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ బయాలజీ అసిస్టెంట్లో అడిగాడు, ఎస్జిటీలో అడిగాడు, అడుగుతూనే ఉంటాడు. సో ఈ యొక్క 32ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇందులో 4 రకాల దంతాలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. శాశ్వత దంతాలు 4 రకాలు. ఏమిటవి? 1 కొరుకు పండ్లు, 2వది కోర పండ్లు, 3వది నములు దంతాలు, 6వది విసురు దంతాలు. కోకోనవి. దంతాల యొక్క క్రమము కోకోనవి. సో కొరుకు పండ్లని మనము ఏమని పిలుస్తాం? ఇన్సిజర్స్. కోర పండ్లని కెనైన్, నములు దంతాల్ని ప్రీమోలార్, విసురు దంతాల్ని మోలార్. ICPM ఇది గుర్తుంచుకోండి. దంతాల క్రమము ICPM: ఇన్సిజర్, కెనైన్, ప్రీమోలార్, మోలార్. తెలుగులో కోకోనవి. కొరుకు పండ్లు, కోర పండ్లు, నములు దంతాలు, విసురు దంతాలు, రైట్? వీటిని మనము కోకోనవి అంటాం. దీన్ని మనము ICPM అంటాం. సో కొరుకు పండ్లు ఇవి ఏం చేస్తాయి? ఆహారాన్ని కొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కొరుకు పండ్లు అంటాం. కోర పండ్లు ఏం చేస్తాయి? ఆహారాన్ని చీల్చుతాయి. ఎక్కువగా మాంసాహారంలో వృద్ధి చెందుతాయి. ఇలాగా సూదిగా సింహం, పులికి చూస్తే ఇలాగా చాలా షార్ప్గా కనిపిస్తాయి.
సో నములు దంతాలపై పేరులో ఉంది ఆహారాన్ని బాగా నమలడానికి. విసురు దంతాలపై చివరిలో బాగా గ్రైండింగు చేస్తూ ఉంటాయి. మొత్తం మీద ఎవరి పని వాళ్ళు చేస్తారు. మరి ఒక దవడ అర్ధభాగం, ఇది ఒక దవడ. ఈ ఒక దవడలో ఒక అర్ధభాగం దీన్ని తీసుకుంటే ఒక దవడ అర్ధభాగంలో దంతాల క్రమము ఏమిటి? 2 1 2 3 2 1 2 3 అంటే కొరుకు పండ్లు, దీన్నే మనం కుంతకాలు అంటాం. కొరుకు పండ్లనే మనము కుంతకాలు అంటాము. కోర పండ్లనే మనం రధనికలు అంటాము. నములు దంతాలు, విసురు దంతాలు. సో కుంతకాలు, కొరుకు పండ్లు ఇంగ్లీష్లో ఇన్సిజర్స్, కోర పండ్లు లేదా రధనికలు ఇంగ్లీష్లో కెనైన్. సో నములు దంతాలు ప్రీమోలార్స్, విసురు దంతాలు మోలార్స్. ఇవి ఒక దవడ అర్ధభాగంలో ఎన్ని ఉంటాయి అంటే, ఒక దవడ అర్ధభాగం తీసుకుంటే ఒక దవడలో ఒక అర్ధభాగం తీసుకుంటే కొంతకాలు అనేవి 2 ఉంటాయి, రధనికలు 1 ఉంటాయి, నములు దంతాలు 2 ఉంటాయి, విసురు దంతాలు 3 ఉంటాయి. అలాగుండేటప్పుడు ఒక దవడ అర్ధభాగంలో 2 ఉన్నాయి అంటే మొత్తం దవడలు ఎన్ని ఉన్నట్టు? మొత్తం 2 2 4, కింద 4 ఉంటే పైన 4 అంటే 8. రధనికలు కెనైన్ 1 ఉంది, సైడ్కు 1 ఉంది, 2 పైన 2 4 8 4 12. నములు దంతాలు 2 2 2 2 8, మొత్తం 4 8, 12 8 20. నెక్స్ట్ మోలార్స్ 3 3 3 6 6 6 12. సో 20 12 32. ఇది డెంటల్ ఫార్ములా. మానవుని దంత సూత్రం ఒక దవడ అర్ధభాగాన్ని తీసుకుంటే 2 1 2 3 by 2 1 2 3. వెరీ 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 ఇంపార్టెంట్. మానవుని దంత సూత్రము 2 1 2 3 by 2 1 2 3. మానవుని దంత సూత్రములో 2 1 2 3లో 2 దేన్ని మొదట ఉండే 2 దేన్ని తెలియజేస్తుంది? కుంతకాలు. ఏమండి? ఇన్సిజర్స్. 3 ఏం తెలియజేస్తుంది? మోలార్. ఏమండి? విసురు దంతాలు. ఇలా కూడా బిట్టు అడగొచ్చు. ఎనీహౌ మానవ దంత సూత్రం ఇది. మరి దంతాల పని ఏమిటి అంటే, ఆహారాన్ని పూర్తిగా నమలడం, కొరకడం, చీల్చడము, ఏమండి నమలడం, విసరడం ద్వారా బాగా దాన్ని చూర్ణం చేయడంలో సహాయపడుతుంది. రైట్. ఇవి దంతాల గురించి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి భాగం నాలుక. నాలుక మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? దళసరగా ఉండే కండరయుత భాగం. ఇది దళసరగా ఉండేటువంటి కండరయుతమైనటువంటి భాగము. నెక్స్ట్ వన్ నాలుక. నాలుక అనేది మానవుల్లో ఉండేటువంటి కండరయుత భాగము, మజిల్. ఏమండి? ఒక మజిల్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. మరి నాలుక పని ఏమిటి? ఆహారాన్ని దంతాల మధ్యకి నెట్టివేసి వాటికి సహాయం చేయడం. సో నాలుక ఏం చేస్తుంది? ఆహారాన్ని దంతాల మధ్యకి నెట్టివేసి ఈ జీర్ణక్రియ జరగడానికి సహాయం చేస్తాయి. కాబట్టి అది వాటి పని. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఈ దంతాలు వాటిని నాలుగు అందిస్తే వాటిని చూర్ణం చేస్తున్నాయి. రైటే. అవి చూర్ణం చేసిన తర్వాత ఏమవుతుంది? అది తీపిగా ఉందా, ఉప్పుగా ఉందా, చేదుగా ఉందా, పులుపుగా ఉందా అనే విషయం మనకి తెలుస్తుంది. అలా తెలియడానికి గాను నాలుకపై రుచిని తెలిపే సూక్ష్మాంకురాలు లేదా గ్రాహకాలు ఉంటాయి నాలుకపై. వాటినే మనము రుచి మొగ్గలు, టేస్ట్ బర్డ్స్, రుచి మొగ్గలు లేదా రుచి సూక్ష్మాంకురాలు లేదా రుచి గ్రాహకాలు అంటాం. రైట్. ఎక్కువగా వాడే పదం రుచి మొగ్గలు. సో నాలుక అనేది కండరయుతమైనటువంటి నిర్మాణము. ఇది ఆహారమును దంతాల మధ్యకు తోసివేయడంలో, దంతాలకు అందించడంలో సహాయం చేస్తుంది. నాలుక పైన రుచును తెలిపే గ్రాహకాలు లేదా నిర్మాణాలు ఉంటాయి.
వీటిని రుచి మొగ్గలు, టేస్ట్ బర్డ్స్ అంటాం. సాధారణంగా ఏమవుతుంది, లాలాజల గ్రంథుల నుంచి వచ్చే లాలాజలంతో ఆహారం కలిసినప్పుడు ఈ నాలుకపై ఆ యొక్క లాలాజలంలో ఉండే స్రావకాలు కరిగి మెదడుకి వెళ్ళి అది ఏ రకమైనటువంటి టేస్ట్ని కలిగి ఉందో ఆ రకమైన అనుభూతిని మనం పొందుతాం. రైట్. సో దానికి సంబంధించి నాలుక పైన మొత్తము 4 రకాల మనము రుచి నిర్మాణాలని ఐడెంటిఫై చేసుకునే ప్లేసులు ఉన్నాయి. ఏంటో 4? తీపి, ఉప్పు, పులుపు, చేదు. సో నాలుగు పైన తీపి ఉప్పును తెలిపేటువంటి ప్రాంతము నాలుగు యొక్క ముందర భాగం, టిప్. ఏమండి? టిప్. పులుపు ఎక్కడ? అంచులు, సైడ్స్. చేదెక్కడ? వెనుక భాగం, నాలుగు యొక్క వెనుక భాగం. సో స్వీట్ సాల్ట్, టిప్ ఆఫ్ ద టంగ్. ఏమండి? అలాగే సోర్, సైడ్స్ ఆఫ్ ద టంగ్. బిట్టర్, బ్యాక్ ఆఫ్ ద టంగ్. సో తీపి ఉప్పును తెలిపేటువంటి రుచిగ్రాహకాలు అనేవి నాలుగు ముందర భాగంలో ఉంటాయి. పులుపును తెలిపినవి నాలుగు అంచుల భాగంలో ఉంటాయి. చేదును తెలిపేవనేవి వెనుక భాగంలో ఉంటాయి. ఈ విధంగా 4 రుచుల్ని గ్రహించడానికి గాను నాలుక పైన రుచిని తెలిపే నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనము రుచి మొగ్గలు అని పిలుస్తాము. ఈ రుచి మొగ్గలులో లాలాజలంలో ఉండేటువంటి ఆహారము కరిగడం వలన ఈ యొక్క జిహ్వగ్రాహకాల ద్వారా మెదడుకి ఆ సమాచారం వెళ్తే దాన్ని స్వీకరించి విశ్లేషించిన తర్వాత ఆ ప్రతిస్పందన వచ్చిన తర్వాత అనుభూతిని పొందడం జరుగుతుంది. రైట్ సార్. ఇది నాలుక. నాలుక అనేది కండరయుతమైన నిర్మాణము. ఇది ఆహారాన్ని దంతాల మేజ్జకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. నాలుక పైన రుచిని తెలిపే నిర్మాణాలు ఉంటాయి. వాటిని రుచి మొగ్గలు అంటారు. సో నాలుక యొక్క ముందర భాగంలో తీపి ఉప్పును, అంచుల్లో పులుపును మరియు వెనుక భాగంలో చేదును తెలిపే రుచి గ్రాహకాలు ఉన్నాయి. రైట్. ఇది నాలుక. ఇంకేముంది మనకి ఇక్కడ? లాలాజల గ్రంథులు, సెలైవరీ గ్లాండ్స్. లాలాజల గ్రంథులు వ్యక్తిలో ఎన్ని ఉంటాయి? మానవుల్లో 3 జతలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? అవి 3 జతలు ఉంటాయి. ఏంటా 3? పెరోటిడ్ గ్రంథులు, పెరోటిడ్ గ్లాండ్స్, అధోజంబికా సబ్మాక్సిలరీ, అధోజిహ్వక సబ్లింగ్వల్. పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాక్సిలరీ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్రంథులు అనేవి చెవికి దగ్గరలో ఉంటాయి. అధోజిహ్వక అనేది నాలుక కింది భాగాల్లో ఉంటాయి. మొత్తం మీద 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఏమిటి అంటే పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజిహ్వక గ్రంథులు. పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాక్సిలరీ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్. ఈ 3 గ్రంథులు విడుదల చేసే స్రావకాన్ని ఏమంటాము? ఈ విడుదల చేసే స్రావకాన్ని మనము ఏమంటాము? లాలాజలము అంటాం. లాలాజల గ్రంథులు విడుదల చేసే స్రావకం పేరే లాలాజలము. లాలాజలం ఎలా ఉంటుంది? జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆయిలిష్ నేచర్లా ఉంటుంది. రైట్. ఈ లాలాజలంలో మ్యూసిన్ అనేటువంటి నిర్మాణము ఉంటుంది. సో లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో రకరకాల డిఎస్సీల్లో అడిగాడు. లాలాజలంలో ఉండే ఎంజైమ్ను మనము థయాలిన్ లేదా అమైలేజ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ను మనం ఏమంటాము? థైలిన్ లేదా అమైలేజ్ అంటాం. మరి ఇది ఏ ఆహార పదార్థం మీద చర్య జరుపుతుంది? ఇది కేవలం కార్బోహైడ్రేట్ల మీద మాత్రమే చర్య జరుపుతుంది. మనము నోటి ద్వారానే పప్పులు తింటాం, నోటి ద్వారానే చికెను మటన్ తింటాం, నోటి ద్వారానే అన్నము రొట్టి చపాతీలు తింటాం. సో నువ్వు తినేటువంటి పప్పు పైన, చికెన్ పైన, మటన్ పైన నోటిలో ఉండే ఏ ఎంజైము పార్టిసిపేట్ చెయ్యదు. కేవలం మనం తినే ఆహార పదార్థంలో పిండి పదార్థాలు
సో కార్బోహైడ్రేట్స్పై టైలిన్ లేదా అమైలేస్ చర్య జరుపుతుంది. చర్య జరిపి వాటిని ఎలా మారుస్తుంది? డెక్స్ట్రన్లు మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రన్లుగాను మాల్టోజ్ చక్కెరలుగాను వీటిని మారుస్తుంది. సో లాలాజల గ్రంథులు అనే మానవులు 3 జతలు ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అదో జంబిక గ్రంథులు, అదో జెఫక గ్రంథులు. ఈ 3 గ్రంథులు విడుదల చేసే స్రావకమును లాలాజలము అంటాము. ఈ లాలాజలంలో ఉండే ఎంజైమును టైలిన్ లేదా అమైలేజ్ అంటాము. ఇది కార్బోహైడ్రేట్ల మీద చర్య జరుపుతుంది. సంక్లిష్టమైనటువంటి పాలీసాకరైడ్ అనేటువంటి కార్బోహైడ్రేట్ని డెక్స్ట్రన్లు మరియు మాల్టోజ్ చక్కెరల వంటి డైసాకరైడ్లుగా మారుస్తుంది. పాలి అంటే ఎక్కువ అణువులతో నిర్మితమైంది. అలా ఎక్కువ అణువులతో నిర్మితమైన పాలీసాకరైడ్ని 2 అణువులుగా మారుస్తుంది. సో కార్బోహైడ్రేట్ని డెక్స్ట్రిన్ లేదా మాల్టోజ్ చక్కెరలుగా మార్చే ఎంజైమ్ టైలిన్ లేదా అమైలేజ్. సో ఈ విధంగా ఏమవుతుంది? తినే ఆహారంకి లాలాజలము యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ ఆహారానికి ఒక జారే స్వభావం అనేది వస్తుంది. ఈ విధంగా నోటిలో ఆహారం చూర్ణము చేయబడుతుంది, నమలబడుతుంది, తొయ్యబడుతుంది, నమలబడుతుంది, విసరబడుతుంది, కొరకబడుతుంది. ఏమవుతుంది? ఇక్కడ చూర్ణము చేయబడుతుంది. ఆ విధంగా నోటిలో ఆహారము చూర్ణం గ్రైండింగ్ జరగడాన్ని ఏమంటారు? మ్యాస్టిఫికేషన్. ఏమని పిలుస్తారు? మ్యాస్టిఫికేషన్. నోటిలో ఆహారం చూర్ణము చేయబడ్డాన్ని మ్యాస్టిఫికేషన్ అంటాం. ఇలా చూర్ణమైన తర్వాత తయారైన ఆహారపు ముద్దను బోలస్ అంటారు. తయారైన ఆహార ముద్దను బోలస్ అంటారు. రైట్, ఇది నోటిలో జరిగేటువంటి చర్యలు. ఓకే సార్, ఒకసారి ఈ వీడియో మొత్తం ఏం జరుగుతుందో మనం పరిశీలిస్తే నోట్లో మొత్తం జరిగే చర్యలన్నీ మనకి అర్థం అయిపోతుంది. ఇది నోరు. నెక్స్ట్ నోటి తర్వాత ఉండే భాగం ఏదండి? గ్రసని.